కర్నూలులో టీచర్లు ఆందోళన బాటపట్టారు. ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ని ముట్టడించారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మండిపడ్డారు. వెబ్ కౌన్సిలింగ్ వల్ల టీచర్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్కు మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయుల సంఘాల ఐక్యవేదిక ముట్టడించింది. ఏదైతే ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రిని నారా లోకేష్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా యొక్క వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి ఈ యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ని అమలు చేయాలంటూ ఉపాధ్యాయులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసినట్లయితే డిఓ కార్యాలయం ముట్టడించగల కారణం ఏమంటారు? గతంలో డైరెక్టర్ గారితో జరిగినటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం మేరకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ ఆన్లైన్లో జరగాలని విన్నవించలేదు. అందరూ కూడా ముక్తకంఠంగా మాన్యువల్ విధానంలోనే జరగాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా డైరెక్టర్ గారు ఆన్లైన్ విధానంలోనే బదిలీల కౌన్సిలింగ్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదురుగా ఉపాధ్యాయ సంఖ్యలో అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. మరి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు అంటే ఎటువంటి సమస్యలు అంటారు? ఎందుకు ప్రభుత్వం ఇంకా స్పందించలేదంటారు? అనేక సమస్యలతో కూడి మరి ఉపాధ్యాయులు క్రింది స్థాయి నుండి కూడా యూనియన్ నాయకులకు రిప్రజెంట్ చేయడం, మరి మేము కూడా ఈ వేసవి సెలవులే కానీ ఎప్పుడైతే షెడ్యూల్ ఇచ్చినారో అప్పటి నుంచి కూడా పదే కింది స్థాయి నుండి వస్తున్నటువంటి సమస్యలను ఉన్నతాధికారి అయినటువంటి విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకుపోవడము, వాటి పరిష్కార దిశగా మరి మేము ముందుకు పోతున్నప్పటికీ వాళ్ళు మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మేము మా సొంత నిర్ణయాలతో వీటిని మార్చడానికి లేదు. మీరు ఏదున్నా గ్రీవెన్స్ రేజ్ చేయాలా, ఆ గ్రీవెన్స్ ద్వారానే మీ యొక్క సమస్య అనేది పరిష్కరింపబడాలా, కానీ ఇక్కడ పరిష్కరించడానికి లేదన్నారు. మరి ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్లో కూడా ఇప్పటికిప్పుడు జరిగినటువంటి మన స్కూల్ అసిస్టెంట్ల విషయంలో చూస్తే కొన్ని ప్లేసులు హైడ్ అయిపోయినాయి. ప్రిఫరెన్షియల్ కనపడలేదు, జనరల్లోనికి జనరల్ కనపడలేదు. మరి ఈ క్రమంలో ఏదైతే హక్కుగా వచ్చిందో ప్రిఫరెన్షియల్ అటువంటి వ్యక్తి ఆ స్థానాన్ని పొందలేకపోవడం అనేది చాలా అన్యాయము. మరి ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్లో ఈ ఇబ్బందులు రావడం అనేది ఆయనకు 8 సంవత్సరాల శాపంగా ఉంటుంది, కానీ మరి వరంగా ఉండదు. అందుకే ప్రధాన సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక మీద పట్టుబట్టి ఈ ముట్టడి ఎప్పుడో ముందే జరగాల, మరి చర్చలకు పిలిచి సామరస్యంగా ఆయన 1:45 రోల్ అడిగినప్పుడు దాన్ని చేస్తామనడము, రెండవదిగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు తప్పక మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామన్నప్పుడు మా నాయకులు ఈ ముట్టడిని విరమించుకొని అని మాకు పిలిపివ్వడంతో మేము దాన్ని విరమించుకున్నాము. అయితే ఇచ్చిన మాట మరి తప్పడం, ఈరోజు 3 జిల్లాల్లో ఈ వెబ్ కౌన్సిలింగ్కు తెరలేపడము, దానికి సంబంధించిన వీడియోలు పంపడం, ఆ వీడియోలను చూసి మీరు మరి ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నప్పుడు మరి ఇప్పుడే మా మిత్రులు సత్యం మాట్లాడినట్లు 3500 ఆప్షన్ ఒక కంపల్సరీ 8 ఇయర్స్ అయినటువంటి ఒక టీచర్ ఏ విధంగా ఇవ్వగలడో మీరు ఆలోచించారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షాన తాము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఉపాధ్యాయులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.